చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. కృప కలిగిన వాక్య తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. చదవబడుతున్న యొక్క లేఖన భాగముల నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడును. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. నీ చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించి నీవు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారము నేను చెప్పడం జరిగింది మీకు, ఈ వారము ఎవరి గురించి మనం ధ్యానం చేస్తాము అని. ఎవరి గురించి చెప్పాను? ఎవరి గురించి చెప్పాను? ఎవరికి గుర్తులేదా? మన దేశానికి కూడా ఒక అపోస్తలుడు వచ్చాడు. అది మర్చిపోతే ఎట్లాగా? సరే, 12 మంది అపోస్తలుల్లో ఒకడు తోమా గారు. ఈ తోమా గారికి దిదుమా అనే పేరు కూడా ఉంది. దిదుమా ఏం పేరు? దిదుమా. నేను చెప్పాను కదా పోయిన వారం, ఇజ్రాయేలీలలో, యూదులలో ఒకటికి మించి అనేక పేర్లు ఉంటాయి. వాళ్ళు అలా పెట్టుకుంటారు. మనం ఎలాగైతే నిక్ నేములు, బుజ్జి, చిట్టి అని పెట్టుకుంటాం కదా, అలాగనమాట. కానీ వాళ్ళకి 1, 2 పేర్లు, 3 పేర్లు కూడా ఉంటాయి. అలాగా ఈ యొక్క తోమా గారికి దిదుమా అనే పేరు కూడా ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, చదవండి. సీమోను పేతురును చూసారా? సీమోను పేతురు ఇద్దరు ఒకటే, 2 పేర్లు అతనికి. దిదుమా అనబడిన తోమాయు. చాలు, చూసారా? తోమా గారికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే దిదుమా అని అంటారు. ఈ యొక్క తోమా గారు అపోస్తలులలో ఒకడు, 12 మందిలో ఒకడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తోమాకి చాలా అనుమానం ఉండేది. ఎలా అంటే, ఈ తోమా గారు 12 మందిలో కాకుండా ఒక రోజున వేరే చోట ఉండడం జరుగుతుంది. వేరే చోట ఉన్నప్పుడు, మిగతా 10 మంది ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకు ప్రత్యక్షం అవుతాడు. ఆ 10 మంది ఉండగా 12వ వాడు చనిపోయాడు కదా, ఇస్కరియోతు యూదా చనిపోతాడు ఉరేసుకొని. 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో తోమా అనబడిన ఇతను వేరే దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఏదో పని మీద. అప్పుడు 10 మందే ఉంటారు ఒక రూములో, ఒక ఇంట్లో 10 మందే ఉంటారు. ఆ 10 మంది ఆ ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు, కిటికీలు వేయబడి ఉంటుండగా మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే తలుపులు, కిటికీలు ఎందుకు వేసేసారు? 10 మంది ప్రార్థన చేసేటప్పుడు లేదా కూడుకునేటప్పుడు అని కానీ మీరు ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో యేసు ప్రభువును గురించి ఎవరైతే ప్రకటిస్తారో వారిని చంపాలన్న ఆలోచన కలిగిన కాలం అది. యేసు ప్రభుని ఎలాగైతే చంపేశారో, యేసు ప్రభు యొక్క శిష్యులను కూడా చంపాలి అని వెతుకుతూ ఉండేటటువంటి కాలము, పరిస్థితి. కాబట్టి ఈ 10 మంది ఒక చోట ప్రార్థన చేయడానికి కూడుకొని తలుపులు, కిటికీలు వేసుకొని ఉన్నారు. ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా చంపేస్తారేమో, కొడతారేమో అని తలుపులు, కిటికీలు వేసుకొని ఉన్నారు. ఎప్పుడైతే తలుపులు, కిటికీలు వేసి ఉన్నారో ఆ గోడల్లో నుంచి యేసు ప్రభు వచ్చేస్తాడు. వాళ్ళు భూతం దయ్యం అని భయపడతారు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి ఉన్నాడు. అందువలన దయ్యం ఏమైనా వచ్చిందా, దయ్యంలాగా యేసు ప్రభు వచ్చాడేమో అని చెప్పి మానవ లోకంలో ఉన్నట్లుగా అలా ఆలోచన చేస్తారు. కానీ యేసు ప్రభు వచ్చి వాళ్ళతో క్లియర్ గా మాట్లాడతాడు. నన్ను చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నేనే ఆయన్ను, నేను దయ్యమును, భూతమును కాదు, మీరు భయపడొద్దని
ఆ 10 మందితో చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. పునరుత్థానుడైన యేసుక్రీస్తును వాళ్ళు చూస్తారు. అయితే ఈ 11వ వాడైన తోమా వాళ్ళతో ఉండడు. అందువల్ల ఈ 10 మంది తోమాతో అంటారు, తోమా, మేము ప్రభువును చూసాము, మేము సజీవుడైన మరణాన్ని గెలిచిన యేసయ్యని చూసాము అని అంటే, లేదు లేదు లేదు, నేను నమ్మను. ఆయన చనిపోయాడు కదా, సమాధిలో పెట్టబడ్డాడు కదా, ఇంకెక్కడ తిరిగి వస్తాడు, నేను నమ్మను. నేను ఎప్పుడు నమ్ముతానంటే, ఇదిగో ఆయన సిలువ వేసేటప్పుడు నేను చూస్తున్నాను. ఆయన చేతులకు మేకులు దిగొట్టబడ్డాయి, ఆయన కాళ్లకు మేకులు దిగొట్టబడ్డాయి, ఆయన డొక్కలో బల్లెము పోటు పొడవబడింది. ఆ గుర్తుల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను యేసు ప్రభుని నమ్మను అంటాడు. చూడండి ఆ మాట, 20వ అధ్యాయము 24వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతడితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూసారా, తోమా గారు ఏమంటున్నారు, నా 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 వేళ్ళు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి కదా, దాంట్లో పెట్టాలంటే మీకు ఇక్కడ ఒక ఆలోచన మీకు అర్థం కావాలి. అదేంటంటే, యేసు ప్రభువుకు కొట్టబడింది పెద్ద పెద్ద మేకులు, ఈ చేతికి పెద్ద పెద్ద మేకులు కొట్టారు. అంటే ఆ మేకు ఆ చెయ్యిని ఏం చేసిందంటే రంధ్రం చేసేసింది. యేసు ప్రభు యొక్క చేతిని ఆ యొక్క మేకు ఏం చేసిందంటే రంధ్రం చేసేసింది. కాబట్టి అట్నుంచి ఇటుకి కనబడుతుంటది ఆ రంధ్రం, అంత పెద్ద మేకులు కొట్టారు. యేసు ప్రభు యొక్క డొక్కలో బల్లెం పొడిస్తే ఆ పోటు లోపల మొత్తం కూడా వెళ్ళిపోయి ఉంది. ఆ డొక్క పేగు, ఆ డొక్కలో ఆ గాయం కనబడుతుంది. అందుకు తోమా ఏమన్నాడంటే, ఆయనే యేసు ప్రభు అయితే మరి ఆయన సిలువ వేసినప్పుడు పెద్ద పెద్ద గాయాలు అయ్యాయి, చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి, అవన్నీ రంధ్రాలు అయిపోయి ఉన్నాయి, ఆ రంధ్రముల్లో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నట్టు తోమా. ఇలా వాళ్ళు చెప్పినప్పుడు నమ్మరు. అయితే యేసు ప్రభువును చూసిన 10 రోజుల తర్వాత, 8 దినములైన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూడుకుంటారు ప్రార్థనకి. అప్పుడు తోమా కూడా ఉంటారు. 26 నుంచి చదువుదాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండుమని అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు ప్రభుకి ఈ సంగతి ఎట్లా తెలిసింది? తోమా 10 మంది శిష్యులు తోమాతో చెప్పినప్పుడు, తోమా ఆయన గాయాలలో నేను వేలు పెడితే గాని నేను నమ్మను అనే మాట తోమా పలికినట్టు యేసు ప్రభుకి ఎలా తెలిసింది? ఆయన సర్వజ్ఞుడు, ఆయన చూస్తున్నవాడు, ఆయన జీవిస్తున్నవాడు. కాబట్టి ఆ 10 మంది వచ్చినప్పుడు, ఆ 10 మంది తోమాతో అన్నప్పుడు తోమా ఏమన్నాడో అదే మాట యేసు ప్రభు తోమాతో అంటున్నాడు. ఏం తోమా, నువ్వు నా గుర్తుల్లో ఏలు పెడితేనే నన్ను నమ్ముతావా అని, ఇదిగో చూడు, నా గాయాలు చూడు, నా డొక్కలో బల్లెము పోటు చూడు అని చెప్పి చూపించినప్పుడు తోమా ఏమన్నాడు తెలుసా? నా ప్రభువా నా దేవా అన్నాడు. అప్పుడు నమ్మాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు 28ని, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పారు. చూసారా, మనమందరం కూడా యేసు ప్రభుని చూడాల, భౌతికంగా యేసు ప్రభుని చూడలేదు. యేసు ప్రభును చూడకయే ఆయనను మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, చూచి నమ్మే వాళ్ళ కంటే చూడకుండా నమ్మే వాళ్ళే ధన్యులు.
కాబట్టి మన విశ్వాసము గొప్పది. ఓకే, అయితే ఈ తోమా గారి గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతడు కూడా సాక్షి. ఈ 12 మంది అపోస్తలులు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు సాక్షులు కదా. సో అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, తోమా, నువ్వు నన్ను చూసి నమ్మావు కదా, రైట్, మీరందరూ వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చేయండి అని అంటాడు. అలా అపోస్తలులు అందరూ కూడా ఆయా దేశాలకు వెళ్ళిపోయి అక్కడ సువార్త చేయడం, యేసు ప్రభు గురించి చెప్పడం, వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు చంపేయడం జరిగింది. ఈరోజు మనం తోమా గారి యొక్క హతసాక్షి మరణము గురించి ఆలోచన చేస్తున్నాం. హతసాక్షి అంటే యేసుక్రీస్తు నామమును కొరకు చంపబడిన వారు అని అర్థం. వారిని హతసాక్షులు అంటారు. రైట్. ఈ యొక్క తోమా గారు మన ఇండియాకు వచ్చారు. ఓకేనా? వింటున్నారు అందరు జాగ్రత్తగా? వింటున్నారా? తోమా గారు మన ఇండియాకి, భారతదేశానికి వచ్చారు. దీనికి కావలసిన చరిత్ర ఉంది. బైబిల్లో తోమా గారి యొక్క మరణం లేదు, కానీ చరిత్ర అయితే మనకు బయట క్లియర్ గా కనబడుతుంది. ఆ చరిత్రనే మీకు నేను ఈరోజు అందిస్తున్నాను. మేము బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ విషయాలు మాకు అన్ని కూడా చెప్తారు. బైబిల్ దాంట్లో ట్రైనింగ్ లో చెప్తారు. కాబట్టి అపోస్తలులు ఎలా చనిపోయారు, ప్రపంచంలో క్రైస్తవం ఏ ప్రాంతానికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనేది మాకు చెప్తారు. కాబట్టి మీరు సెర్చ్ చేసినా కూడా, గూగుల్లో వాటిల్లో సెర్చ్ చేసినా కూడా తోమా గారి విషయమే బయటపడుతుంది. రైట్. ఈ తోమా గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఇండియాలో తోమా గారు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఆయన ఎలా చనిపోయాడు, ఆయన ఎలా చంపబడ్డాడు అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పంజాబ్ రాష్ట్రంలో, ఇప్పుడైతే రాష్ట్రాలుగా విడగొట్టబడ్డాయి, కానీ అప్పుడు పాతకాలంలో, రాజుల కాలంలో రాజ్యాలుగా ఉండేవి. అక్కడ ఒక రాజ్యం, అక్కడ ఒక రాజ్యం, అక్కడ రాజ్యం. ఆ రాజ్యానికి రాజులు ఉండేవాడు. పంజాబ్ రాష్ట్రంలో గండపోరస్ అనే ఒక రాజు ఉండేవాడు. గండపోరస్, అతని పేరు గండపోరస్ అనే ఒక రాజు ఉండేవాడు. అయితే ఆ రాజుకి మంచి భవనం లేదు, రాజకోట లేదు, మంచి పెద్ద భవనం లేదు. అందు బాగా డబ్బున్నోడే రాజు, కానీ భవనం లేదు. అందువల్ల ఈ రాజుకి ఒక ఆలోచన కలిగింది. ఎవరైనా మంచి ప్లాన్ ఇచ్చి నాకు భవనాన్ని కట్టించగలిగే వారు ఉన్నారా లేరా అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి అందరితో చెప్పడం జరుగుతుంది ఈ రాజు. ఓకే. అయితే అంతకుముందు యేసు ప్రభువు తోమాతో ఒక మాట చెప్పినట్లుగా చరిత్ర. ఏంటది? నువ్వు ఇండియాకి వెళ్ళాలి, నువ్వు భారతదేశానికి వెళ్ళాలి, భారతదేశానికి వెళ్ళి అక్కడ ప్రజలకు సువార్త చేయమంటే తోమా గారు ముందు భయపడతాడు, ముందు సంకోచిస్తాడు, ముందు అనుమానిస్తాడు. నేను వెళ్ళను ప్రభువా, నేను ఇండియాకి వెళ్ళను, అక్కడ ప్రజలు మంచోళ్ళు కాదు, వాళ్ళు చంపేస్తారు, వారు క్రూరులు అని చెప్పి యేసు ప్రభుతో తోమా అంటాడు. కానీ ప్రభువు, నువ్వు చనిపోవడానికి అక్కడికి వెళ్ళాలి, అక్కడ అనేక మంది నన్ను నమ్ముకోవాలి, నరకం నుంచి తప్పించుకోవాలి, కాబట్టి నువ్వు చనిపోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా నువ్వు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ప్రభు చెప్పినప్పుడు, సరే ప్రభు, నీ మాట నేను జవదాటను, వెళ్తానని చెప్పని వెళ్ళడానికి, భారతదేశం రావడానికి తోమా సిద్ధంగా ఉంటాడు. ఈ చరిత్ర ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 52 to 72 సంవత్సరాల్లో జరిగింది. భారతదేశానికి తోమా రావడం క్రీస్తు శకం సుమారు 52 నుంచి 72 సంవత్సరాల లోపల తోమా గారి యొక్క పరిచయం ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ యొక్క తోమా ఇండియాకి రావాలనుకున్నాడు. అయితే ఎలా రావాలి, నన్ను ఎవరు తీసుకెళ్తారు ఇండియాకి, భారతదేశానికి అని చెప్పి తోమా ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఈ గండపోరస్ అనే రాజు భవనం కట్టడం కోసం తన దగ్గర ఉన్న వాళ్ళతో చెప్తాడు. వ్యాపారులు, ఆ రోజుల్లో వ్యాపారులు ఏం చేసేవాళ్ళంటే ఆయా దేశాలకు వెళ్తుండేవాళ్ళు. వెళ్ళి అక్కడ ఏమేమి మంచి మంచి కట్టడాలు, మంచి మంచి వస్తువులు దొరుకుతున్నాయో వాటన్నిటిని తెలుసుకొని రాజుకు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో అలా జరిగేదన్నమాట. ఓకేనా? అలాగా ఈ రాజు దగ్గర ఒక వ్యాపారి ఉన్నాడు. అతని పేరు అబ్బానస్. అబ్బానస్ అనే ఒక వ్యాపారి, దేశాలు తిరుగుతూ వ్యాపారం చేసే ఒక వ్యాపారి
ఇండియా నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఇండియా నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడము జరిగింది. వెళ్ళినప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడంటే, ఇక్కడ ఎవరు బాగా పెద్ద పెద్ద భవనాలు, రాజుకు నివాసం ఉండేటటువంటి భవనాలు కట్టగలరు, ప్లాన్ ఇవ్వగలరు అని వెతికాడు ఇజ్రాయెల్ దేశంలో. అప్పుడు ఏం చేశాడంటే, తోమా గారు ఆయన దగ్గరికి రావడం జరిగింది. వచ్చి, నేను మంచి భవనాలు నిర్మిస్తాను, పెద్ద పెద్ద కట్టడాలు కడతాను, మరి మీ రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నేను కడతానని చెప్పని తోమా గారు చెప్పడం జరిగింది. అలా ఆ వ్యాపారి తోమా గారిని గండపోరస్ రాజు దగ్గరికి, రాజ్యం దగ్గరికి తేవడం జరిగింది. గండపోరస్ రాజు తోమా గారితో మాట్లాడతాడు. నేను తోమా గారు, మరి మీరు మంచి బిల్డింగ్, పెద్ద భవనం నా కొరకు కోట కట్టిస్తారా? ఆ ప్లాన్ మీ దగ్గర ఉందంటే, ఉందండి, నేను మంచి మంచి బిల్డింగ్లు కడతాను, నాకు కొంత డబ్బు ఇవ్వండి, ఆ డబ్బు ఇస్తే నేను పని ప్రారంభం చేస్తానని చెప్పని ఈ తోమా గారు అడగడం జరిగింది. సరే, రాజు గారు ఏం చేశాడంటే కొంత డబ్బు ఇచ్చాడు. ఆ భవనం కట్టడానికి, ఆ కోట కట్టడానికి తోమా గారికి కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. అయితే తోమా గారు ఏం చేశారంటే, ఆ డబ్బును తీసుకొని సువార్త కోసం పేదలకు దానం చేయడం మొదలు పెట్టాడు. యేసు ప్రభు గురించి చెప్పడానికి, పేదలకు ధర్మం చేయడానికి, దానం చేయడానికి తోమా గారు చేసినందువలన ఆ రాజు ఇచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది. కానీ అక్కడ భవనం మాత్రం నిర్మాణం కాలేదు. అప్పుడు రాజు ఏం చేశాడంటే, పిలిపించాడు, తోమాని పిలిపించాడు. ఏం తోమా గారు, ఇన్ని నెలలు అయిపోయింది, 5-6 నెలలు అయిపోయింది, డబ్బులు తీసుకున్నావు, నువ్వు డబ్బులు తీసుకొని భవనం కట్టలేదు ఏంటి, అసలు భవనం కనబడటం లేదంటే తోమా ఏమంటాడంటే, రాజుగారు, నేను చాలా బిల్డింగులు కట్టానంటే అది మీకు కనబడటం లేదు అంటాడు. అదేంటే అసలు ఏం కనబడటం లేదు కదా అని అంటే, నేను ఆత్మ సంబంధమైన ఆలయాలు, భవనాలు కట్టాను, నేను యేసు ప్రభువుని నమ్ముకునేటట్లు అనే మందికి చేశాను. ఆనందంగా రాజుకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏమయ్యా, నీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బు మొత్తం దీనికి ఖర్చు చేస్తావా అని చెప్పి కోపం వచ్చి తోమా గారిని జైల్లో పెట్టడం జరుగుతుంది. జైల్లో పెట్టేస్తాడు. జైల్లో పెట్టేసినప్పుడు ఈ రాజు గారి యొక్క తమ్ముడికి అనారోగ్యం చేసి చనిపోతాడు. ఈ రాజుగారి తమ్ముడికి అనారోగ్యం చేసి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ రాజు చాలా బాధపడుతుంటే, జైల్లో ఉండి ఈ వార్త విన్న తోమా గారు ఏమంటాడంటే, నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి, నేను వాళ్ళ తమ్ముడిని బతికిస్తాను అని అంటాడు. ఆ మాట రాజు దగ్గరికి చేరుతుంది. సరే, అతను తీసుకోరండి అన్నప్పుడు తోమా గారిని ఆ యొక్క రాజు గారి యొక్క తమ్ముడు శవం దగ్గరికి తీసుకొస్తాడు. అడుగుతాడు రాజు, నువ్వు ఇతను బతికిస్తావా, బతికించగలవా అంటే, బతికిస్తాను ప్రభు అని చెప్పి రాజుతో అంటాడు. అని ఇలా వారి మధ్య సంభాషణ జరుగుతుంటుండగా కొంతసేపు అయిన తర్వాత ఆ రాజు గారి యొక్క తమ్ముడు దగ్గర తోమా వెళ్ళి ప్రార్థన చేయగా ఆ రాజు గారి యొక్క తమ్ముడు చనిపోయిన వాడు మళ్ళా బ్రతుకుతాడు. బతికినప్పుడు ఏం జరుగుతుందంటే, రాజు గారి యొక్క తమ్ముడు తన అన్నకు ఒక విషయం చెప్తాడు. అన్న పరలోకంలో నీ పేరుంది, పరలోకంలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో నీ పేరే రాసింది, పరలోకపు బాబా బిల్డింగ్ లో నీ పేరే రాసింది అనగా రాజు ఆశ్చర్యపోతాడు తమ్ముడు మాట విని. ఇదేంటి, పరలోకం ఏంటి, ఆ లోకంలో నా పేరు మీద ఒక బిల్డింగ్ ఉండడం ఏంటి అని చెప్పి తమ్ముడు చెప్పింది ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడంటే, అన్న ఈయన తోమా గారు యేసు ప్రభు యొక్క దేవుని యొక్క శిష్యుడు, మన దేశానికి, మన రాజ్యానికి వచ్చున్నాడు, చాలా గొప్పోడు, ఆయన దేవుడు పంపగా వచ్చిన దైవజనుడు, ఆయన మాట యందు విశ్వాసం వచ్చి యేసు ప్రభుని ఎవరు నమ్ముతారో వాళ్ళందరూ కూడా నరకం తప్పించుకుంటారు, వాళ్ళందరికీ కూడా పరలోకంలో మంచి జీవితం, భవనాలు ఉంటాయని చెప్తాడు వాళ్ళ తమ్ముడు. చనిపోయినోడు అక్కడికి వెళ్ళేసి మళ్ళా వచ్చినట్టుగా చరిత్ర మనకు చెప్తూ ఉంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు మాట విన్న ఆ గండపోరస్ రాజు యేసు ప్రభుని నమ్మడం జరుగుతుంది. ఆ రాజు మాత్రమే కాకుండా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్మితే మీకు ఉద్యోగాలు ఇస్తాను, మీకు సహాయం చేస్తానని గండపోరస్ రాజు ప్రచారం చేస్తాడు. అప్పుడు ఆ రాజ్యంలో చాలా మంది యేసు ప్రభుని నమ్ముతారు. ఇప్పటికీ కూడా అసలు అక్కడ ఆ చరిత్ర ఎలా బయటపడిందంటే, ఆ రాజు యొక్క స్థలంలో, పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు అది, ఆ యొక్క స్థలంలో కొన్ని నాణ్యాలు బయటపడ్డాయి. నాణ్యాలు తెలుసు కదా, ఈ నాణ్యాల్లో ఏముందంటే
సిలువ బొమ్మ ఉంది. ఆ నాణ్యాల్లో యేసుక్రీస్తు యొక్క సిలువ బొమ్మ ఉంది. ఆ బొమ్మను చూసి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి సిలువ బొమ్మ ఉంది, అసలు యేసు ప్రభు గురించి ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎవరు చెప్పడానికి వచ్చారు అని మొత్తం ఆరా తీస్తే చరిత్ర అంతా బయట పెడితే తోమా గారు అక్కడికి వెళ్ళి జరిగించిన చరిత్ర అంతా కూడా బయటపడింది. ఇది మొదటిది. తర్వాత తోమా గారు ఏం చేశాడంటే కేరళ దగ్గరకు వచ్చాడు. కేరళలో బ్రాహ్మిన్స్ ఉంటారు, ఎక్కువగా బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఆ యొక్క సరస్సు దగ్గరికి వెళ్ళి, చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు చల్లుతూ సూర్యుడికి నమస్కారం చేస్తుంటాడు. వాళ్ళ దేవుళ్లకు వాళ్ళు అట్లా నమస్కారం చేస్తుంటారు. ఇది తోమా గారు చూస్తాడు. తోమా గారు చూసి ఆ బ్రాహ్మణులు అలా నీళ్లు ఎగరేస్తూ దండం పెట్టడం చూసి తోమా గారు పక్కన ఉండి, మీరు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడైతే ఆ నీళ్లు పైకి వేయంగానే అలా ఆగిపోవాలి పైన అని చెప్పి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, లేదా మా దేవుడు నిజమైన దేవుడే, మేము మంచి దేవుడిని నమ్ముకున్నాం, చూడు కావాలంటే నిలబడతాయని చెప్పి ఇట్లాగా నీళ్లు తీసుకున్నట్ట వేస్తా ఉంటే ఎప్పటికీ కూడా నీళ్లు ఆకాశ పైన నిలబడవు. ఇక వాళ్ళు వేసి 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 ఇసుకొచ్చేస్తుంది. ఇక మేము ఓడిపోయాము అని చెప్పని వాళ్ళు అంటారు. మరి నేను చేసినప్పుడు అలాగా జరిగితే మీరు నా దేవుడైన యేసుని నమ్ముతారా అని చెప్పి ఒప్పందం చేసినప్పుడు, సరే మేము ప్రయత్నం చేశాం కాబట్టి మా వల్ల కాలేదు కాబట్టి నువ్వు కానీ అలా చేసినప్పుడు ఆ నీళ్ళు అట్లా నిలబడితే నీ దేవుడే నిజమైన దేవుడని నమ్ముతామని చెప్పని అంటారు. తోమా గారు నీళ్ళలోకి దిగి ప్రార్థన చేసి అలా నీళ్ళు ఎగరేయంగానే ఆ నీళ్ళు అక్కడే ఆగిపోతాయి. వాళ్ళు ఇక ఆశ్చర్యపోతారు. ఆ బ్రాహ్మణులంతా ఆశ్చర్యపోయి, అయ్యా నువ్వు మొక్కుతున్న దేవుడు ఎవరు? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిదానికి మొక్కుతున్నాం, రాయికి పుట్టకి మనిషికి అన్నిటికీ దేవుడని మొక్కుతున్నాం, కానీ ఇలాంటి శక్తివంతం మా దగ్గర లేదు. నువ్వేమో ప్రార్థన చేసి నీళ్ళు అట్టయంగా ఆ నీళ్ళు ఆగిపోయాయి, ఎవరు నీ దేవుడు అని తోమాని అడుగుతారు. అడిగినప్పుడు తోమా గారు ఏం చెప్తారంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు, ఇశ్రాయేలులో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పగా, మొట్టమొదట ఆ కేరళ రాష్ట్రంలో బ్రాహ్మణులు యేసు ప్రభుని నమ్ముతారు. ఇప్పుడు చూడండి, చాలా మంది అదేం జరిగిందంటే, చాలా మంది మానవాధికుల దేవుడు యేసు ప్రభు, తక్కువ కులము దేవుడు యేసు ప్రభు అంటాడు. కానీ కేరళకి వెళ్ళండి, కేరళలో ఎక్కువ శాతం బ్రాహ్మణులే యేసుక్రీస్తు నమ్మిన వాడు. మొట్టమొదట కేరళలో తక్కువ జాతి వాళ్ళు ఎవరు నమ్మలం, బ్రాహ్మణులు నమ్మారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆ పని చేశాడో తోమా గారు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. మన ఇండియాలో అందుకోసమే కేరళలో యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 99% మంది ఉంటారు కేరళ రాష్ట్రంలో. అలాగా వాళ్ళు నమ్ముకోవడం జరిగింది. తర్వాత కేరళ నుంచి చెన్నైకి వచ్చేస్తాడు తోమా గారు. ఇదంతా కూడా చరిత్ర ఉందన్నమాట. చరిత్ర కథ కాదు, ఇది కట్టు కథ కాదు, సాక్ష్యం, చరిత్ర ఉంది, ఆధారాలన్నీ ఉన్నాయన్నమాట. తోమా గారు చెన్నైకి వచ్చేస్తాడు. చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ అనే ఒక ప్రాంతం ఉంది. తెలుసా మీకు? వినున్నారు ఎవడన్నా? చెన్నైకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, మద్రాస్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ సెయింట్ థామస్ మౌంట్ అని ఉంటది. ఆ తోమా పేరు మీద అది కట్టడం ఏర్పడడం జరిగింది. అయితే ఈ యొక్క తోమా గారు చెన్నైకి వెళ్ళేసి అక్కడ కూడా సువార్త చేస్తూ ఉంటాడు. సువార్త చేసినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఈ నమ్మని వాళ్ళందరూ ఏం చేస్తారంటే తోమా విషయంలో చాలా పగపడతారు. ఇతను ఎవరో వేరే దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు, మన గుళ్ళన్నీ మూతపడిపోతాయి, మనకి ఇక ఆదాయం రాదు, మనం ఎవరు పట్టించుకోరు, మనం ఒక పెత్తనం చేయడానికి కుదరదు అందరి ముందు, ఇతనేమో అందరి దేవుడు యేసు ప్రభు అంటున్నాడు అని చెప్పని తోమా గారి మీద ప్రేమ బిడ్డలారా చాలా మంది పగపడడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తోమా గారు 7 సంఘాలు కట్టాడు. స్వయంగా ఆయన 7 చర్చిలు నిర్మించాడు. ఆ చర్చిలు ఇప్పటికే ఉన్నాయి. తోమా గారు కట్టిన చర్చిలు ఇప్పటికే ఉన్నాయి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, తోమా గారు ఒక గుహలో ప్రార్థన చేసేవాడు. ఒక గుహలో ఒక రాతి గుహను తోల్చుకొని దాంట్లో ప్రార్థన చేసేవాడు.
ఆ గుహలో తోమా గారే స్వయంగా చెక్కినటువంటి శిలువ గుర్తుంది, ఇప్పటికీ ఉంది. తోమా గారు చెక్కినటువంటి శిలువ గుర్తు ఇప్పటికీ ఉంది. ఇంకొక దగ్గర ఏం జరుగుతుందంటే, తోమా గారికి నీళ్లకు దాహం వేసినప్పుడు పక్కన నీళ్లు ఎక్కడ దొరకవు, అది పెద్ద బండరాయి. అయితే ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి మోకరించి కొంచెం ప్రార్థన చేసి కొంచెం తవ్వంగానే ఆ యొక్క బండలో నుంచి నీళ్లు వస్తాయి. అది ఇప్పటికీ ఉంది, దాన్ని మీరు ఇప్పటికీ చూడొచ్చు. తోమా గారు ప్రార్థన చేసిన గుహను చూడొచ్చు, తోమా గారు ప్రార్థన చేసి నీళ్లు బయటికి రప్పించిన రాతిని చూడొచ్చు, తోమా గారు కట్టిన 7 సంఘాలు 7 చర్చీలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని కదా చూడాల్సింది మీరు, వాటిని కదా మనం చూడాల్సింది. మనమేమో దేన్నో ఖర్చులు పెట్టుకొని చూడడానికి పోతుంటాం. కాబట్టి ప్రేమ దేవుడిలారా, ఇలాగా తోమా గారు పరిచర్య చేస్తూ ఉంటుండగా కొంతమంది పడని వాళ్ళు పగవాళ్ళు ఏం చేస్తారంటే తోమా గారిని బల్యం ఒకటి తీసుకొచ్చేసి పొడి చేస్తారు. తోమా గారు ప్రార్థన చేసుకుంటుండగా బల్యం ఒకటి తీసుకొచ్చేసి పొడి చేస్తారు తోమా గారిని. తోమా గారు ఆ రోజు